దర్శకుడిగా పరిచయమైన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు ఘట్టం లేని వారసుని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ తో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అప్పుడే అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు అజయ్ భూపతి. ఇంతకీ ఏంటా టైటిల్, దాని వెనుకున్న స్టోరీ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. RX100 మూవీ లవర్స్ కి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ ప్రేమ కథని తెరకెక్కించి ఫస్ట్ మూవీతోనే ఫుల్ మార్క్స్ కొట్టేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత మహాసముద్రం అనే మూవీతో కాస్త నిరాశపరిచిన మంగళవారంతో మళ్ళీ స్ట్రాంగ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతోంది. అయితే లేటెస్ట్ గా ఘట్టమనేని వారసుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు అజయ్ భూపతి. దివంగత సీనియర్ నటుడు కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడైన జై కృష్ణ హీరోగా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ లో తుపాకీ చేత్తో పట్టుకొని హీరో, ఆ హీరో చేపట్టుకొని హీరోయిన్ ఉన్నారు. ఈ మూవీలో జయకృష్ణకి జోడీగా సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తోంది. ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ ప్రేమ కథ మీ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అని పోస్ట్ పెట్టాడు. RX100 మూవీ అనౌన్స్ చేసినప్పుడు కూడా టైటిల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సినిమా ప్రేమ కథ కూడా ఇతర స్టోరీలకు భిన్నంగానే తీశాడు దర్శకుడు. మంగళవారం కూడా ఎవ్వరూ ఊహించని, తీసేందుకు ధైర్యం చేయని కాన్సెప్ట్. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా అలాగే ఉండబోతుందనే డిస్కషన్ స్టార్ట్ అయింది. తిరుపతి బ్యాక్ డ్రాప్ కి సంబంధించి పోస్టర్ విడుదల చేయడం మరింత ఇంట్రెస్టింగ్. ఇది అద్భుతమైన ప్రేమ కథ అని అర్థమవుతోంది. ఫస్ట్ మూవీ యాక్షన్ ఫ్యాక్షన్ అనుకోకుండా ప్రేమ కథతో రావటం జయకృష్ణకు మంచి ఎంట్రీ అవుతుందంటున్నారు ఘట్టమనేని అభిమానులు. ప్రస్తుతానికి అందరి అటెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అజయ్ భూపతి. అజయ్ భూపతికి ఇది 4వ సినిమా. మహాసముద్రం మినహా మిగిలిన 2 చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్ అందుకున్నాయి. పైగా ఆ సినిమాల్లో హీరో ఎలివేషన్ రేంజ్ లో ఉండగా హీరోయిన్ క్యారెక్టర్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అజయ్ భూపతికి హిట్ ఇచ్చి 2 సినిమాల్లోనూ పాయల్ రాజ్పుతే హీరోయిన్. మరి ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూ శ్రీనివాస్ మంగాపురంలోనూ పాయల్ స్పెషల్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. అశ్విని దత్ సమర్పణలో జెమిని కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్లు రాబోతున్నాయని టాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.